పవన్ కళ్యాణ్ రేపు కర్ణాటకకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఉడిపిలోని శ్రీకృష్ణ మాత ఆలయాన్ని సందర్శించనున్నారు. రేపు ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి కర్ణాటకకు బయలుదేరుతారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రేపటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలేంటి? రైట్ శ్రీదేవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రత్యేకంగా కర్ణాటకకు బయలుదేరనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఏదైతే బెంగళూరు ఎయిర్పోర్ట్కి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కనుక చూసుకుంటే ఏదైతే ఇటు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఆలయానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఉడిపిలోని శ్రీకృష్ణమాత ఆలయానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ రేపు వెళ్ళనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పర్యటన నిమిత్తం అక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఈ భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున సనాతనమైనటువంటి ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, దానికి ఒక భద్రత ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది అని పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చెప్తుంటారు. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేశంలో ఉన్నటువంటి ఆలయాల్లో కూడా ఈ ఉడిపిలో ఉన్నటువంటి శ్రీ కృష్ణమాత ఆలయం కూడా చాలా ప్రత్యేకమైనదిగా కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఇలాంటి ప్రాంతాల కంటే పవన్ కళ్యాణ్ చాలా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఆ ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ చాలా వెళ్ళాలనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కొన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ కనుక ఏ ప్రాంతంలో పర్యటించిన, అది రాజకీయ కార్యక్రమైనా లేదంటే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమైనా, ఆ ప్రాంతంలో కనుక ఏదైనా ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఆలయం ఉంటే కనుక ఆలయంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో కొలువై ఉన్నటువంటి ఆ భగవంతుడిని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఆయన ప్రత్యేకంగా వెళ్ళాలనుకుంటారో దానికి చాలా ప్రసిద్ధి ఉంటుంది. ఖచ్చితంగా ఆ పవన్ కళ్యాణ్ వెళ్ళేటువంటి ఆ ప్రాంతాల అన్నింటిలో కూడా చాలా పురాతనమైన, దాని కనుక ఒకసారి చూసుకుంటే అది బాలకృష్ణుని ఆలయంగా కూడా, అది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయంగా కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఈ బాలకృష్ణుని చూసేందుకు అటు ఏదైతే అటు నార్త్ నుంచి కావచ్చు, ఇటు సౌత్ నుంచి చాలా పెద్ద ఎత్తున అటు కృష్ణుని యొక్క భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో రేపు పవన్ కళ్యాణ్ ఈ పర్యటన చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. రేపు ఉదయం ఇటు మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్ళనున్నారు. ఏదైతే ఇటు కర్ణాటకలోని ఉడిపి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించున్నారు కాబట్టి ఇప్పటికే ఇలాంటి ఆలయాలకు చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉంటారు. గతంలో వెళ్ళినటువంటి చెన్నైలో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, అలాంటి ఈ సనాతన ధర్మ కార్యక్రమాలు ఏవైనా సరే, అటు మదురైలో గతంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి కార్యక్రమాలు, ఇలా ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలకు ఆయనే ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఏర్పాటు అయ్యేటువంటి పూజా కార్యక్రమాలు, ఆయన ఏదైనా చేయాలనుకునేటువంటి కొన్ని మొక్కుబడులు కూడా కొన్ని చెల్లించుకుంటూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమంలోనే భాగంగా రేపు డిప్యూటీ సీఎం కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఉడిపిలో పర్యటించబోతున్నారని చెప్పుకో. శ్రీదేవి. రాజ్ కుమార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకా ఇక్కడ నుంచి ఏపీ నుంచి ఎవరైనా హాజరవుతున్నారా? అక్కడ కర్ణాటకకు సంబంధించి ఎవరైనా మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందా ఆయనతో పాటు? సాధారణంగా కనుక చూసుకుంటే ఈ ప్రాంతాలన్నింటిలో పవన్ కళ్యాణ్ సాధారణంగా వెళ్తుంటారు. అంటే ఇలాంటి కొన్ని దైవక్షేత్రాలకు లేదా కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఆయన తన కుమారుడు అకీరానందన్నో లేదనంటే కుమార్తెనో లేదనంటే ఇంకా తన కుటుంబ సభ్యులనే తీసుకువెళ్లేందుకు, లేదంటే ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆనంద్ సాయిని కావచ్చు, లేదా ఇట్లాంటి కొంతమందిని ఆయన తీసుకువెళ్ళే అవకాశం ఉంది. అంటే అలాంటి ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆయనతో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కుటుంబ సభ్యులతో పాటు లేదంటే ఇంకా ఎవరైనా వెళ్ళే అవకాశం ఉందా లేదా ఏంటనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి పవన్ కళ్యాణ్ పర్యటన కాబట్టి రేపు మరి ఎవరెవరు పవన్ కళ్యాణ్తో వెళ్ళబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం అని చెప్పుకోవచ్చు.